హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ను ఫినాన్షియల్ ఐడియాస్ తెలుగు. ఈరోజు మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతూ ఉంటుంది. లైక్ ఏ పెన్షన్ టైప్ స్కీమ్ ఇది. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ చూసారు కదా తమ్మునేల్లో 8.8% కంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఎలా అనేది కూడా డిస్కస్ చేద్దాం. చూడండి మరి ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫ్ స్కీము ఇంట్రెస్ట్ రేట్ ప్రెజెంట్ 7.4% ఉంది. మీరు అనుకోవచ్చు అదేంటి సార్ తమ్మునేల్లో మీరు 8.8% అన్నారు కదా, ఇక్కడ 7.4% వస్తుంది కదా అంటే జస్ట్ వెయిట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా 8.8% వస్తుందో. చూడండి, ఇంట్రెస్ట్ పే అవుట్ అనేది మంత్లీ మన అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇది ఒక సింగిల్ ప్రీమియం అంటారు. అంటే ఒకేసారి బల్క్గా మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి. ఆ డిపాజిట్ చేసుకున్న మీద మీకు 7.4% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చొప్పున మీకు అకౌంట్లో పడుతూ ఉంటుంది. క్లియర్ కదా? మరి చూడండి, లాక్ ఇన్ పీరియడ్ చూసుకుంటే 5 ఇయర్స్, అంటే 5 సంవత్సరాల వరకు మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేశారు కదా అది అందులో ఉండాలి. 5 ఇయర్స్ తర్వాత మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో అది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకే, సో లాక్ ఇన్ పీరియడ్ అంతా 5 ఇయర్స్. ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ చూసుకుంటే సింగిల్ ఆర్ జాయింట్, అంటే ఒక పర్సన్ తీసుకోవచ్చు, సింగిల్గా తీసుకోవచ్చు అకౌంట్, లేదా జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. మరి చూడండి, ఒకవేళ సింగిల్ పర్సన్ తీసుకుంటే మ్యాక్సిమం లిమిట్ 9 lakhs ఉంది. 9 లక్షల వరకే మీరు డిపాజిట్ చేయగలరు, అంతకన్నా ఎక్కువ చేయలేరు. అదే చూడండి, అని ఒక మినిమం అమౌంట్ 1000 రూపీస్, మినిమం అమౌంట్ 1000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 9 lakhs రూపీస్ సింగిల్ పర్సన్కి అయితే. అదే చూడండి, మ్యాక్సిమం జాయింట్, అంటే జాయింట్ అకౌంట్గా తీసుకుంటే జాయింట్ అకౌంట్లో 2 or 3% మాత్రమే జాయింట్గా తీసుకోవచ్చు. మోర్ దెన్ 3 అయితే ఇక్కడ కాదు. ఓకేనా? మరి చూడండి, వాళ్ళకైతే జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వరకు ఛాన్స్ ఇస్తాడు. అంటే 15 lakhs వరకు మీరు ఆ జాయింట్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకేనా? మినిమం సేమ్, జాయింట్ అకౌంట్కి సింగిల్ అకౌంట్కి మినిమం అమౌంట్ అయితే సేమ్, అదేంటది 1000 రూపీస్. ఓకే, చూడండి మరి అకౌంట్ టెన్యూర్ 5 ఇయర్స్ చెప్పాను కదా, 5 ఇయర్స్ వరకు మీరు మీ అమౌంట్ని ఆ అకౌంట్లో ఉంచాలి. 5 ఇయర్స్ తర్వాత మీరు మీ అమౌంట్ మళ్ళీ తీసుకోవచ్చు. మరి చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రెజెంట్ ఎంత ఉందంటే 7.4%. అలా డిస్కస్ చేసాం కదా, 7.4% మంత్లీ ఇస్తారనమాట. ఎలిజిబిలిటీ చూసుకుంటే మినిమం 10 ఇయర్స్ నుంచి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం 10 ఇయర్స్ కాబట్టి 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్లో మైనర్ లైఫ్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ బిహాఫ్లో అది తీసుకోవచ్చు. ఓకే, అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు సింగిల్గా వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా? సో మినిమం ఎంత 10 ఇయర్స్, మ్యాక్సిమం నో లిమిట్ అనమాట. చూడండి, మినిమం మ్యాక్సిమం డిపాజిట్ చూడండి, చెప్పాను కదా 9 lakhs మ్యాక్సిమం సింగిల్ హోల్డర్కి. అదే జాయింట్ అయితే 15 lakhs అనేది మ్యాక్సిమం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి మరి, ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు కదా అది మీరు విత్డ్రా చేసుకోవచ్చా, చేయగలమా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 5 lakhs ఇప్పుడు సపోజ్ 5 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ లోప మీరు విత్డ్రా చేసుకోవాలి అంటే చూడండి, కండిషన్స్ ఏంటంటే బిఫోర్ 1 year వరకు, 1 year వరకు అయితే మీరు నో విత్డ్రాల్, అంటే విత్డ్రా చేసుకోలేరు. అట్లీస్ట్ 1 year అయితే అకౌంట్లో అమౌంట్ ఉండాల్సిందే. 1 year నుంచి 3 years లోపు కానీ మీరు విత్డ్రా చేసుకుంటే 2% అనేది డిడక్షన్ అవుతుంది అనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీరు ఎంతైతే కట్టారో దాని మీద 2% అయితే వాళ్ళు కట్ చేసి మీకు డబ్బులు ఇస్తారు. అదే ఆఫ్టర్ 3 years నుంచి 5 years అనుకోండి, అప్పుడేంటి 1% డిడక్షన్ అయితే వాళ్ళు చేస్తారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. ఓకే, ఇదనమాట విత్డ్రా యొక్క కండిషన్స్. ఓకే, ఇప్పుడు చూడండి మరి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూసుకుంటే సేమ్ టైప్ స్కీమ్స్ అనమాట. పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ కదా, ఒకేసారి ఒక బల్క్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఇందులో చూసుకుంటే ప్రెజెంట్ 7.4% ఉంది. బ్యాంక్ ఎఫ్డి చూసుకుంటే 6.5% ఉంది. ఎస్సీ చూడండి, అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఇందులో 8.2% ఉంది. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో ఎస్సీ అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీద వీడియో చేద్దాం, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కీమ్. ఓకేనా? సో ఇవి ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. మరి చూడండి, ట్యాక్స్ చూసుకుంటే ఖచ్చితంగా దీని మీద ట్యాక్స్ అయితే మీరు కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే నో టీడీఎస్, అంటే ఏదైతే ఎర్నింగ్ చేస్తారు కదా ఆమె టీడీఎస్ అయితే కట్టదు, కట్ అవ్వదు.
ఓకే, టీడీఎస్ అయితే డిడక్షన్ అవ్వదన్నమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్. చూడండి మరి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ చూసుకుంటే ప్రోస్ మనకు కలిసి వచ్చేవి ఏంటి చూడండి. ఫిక్స్డ్ ఇన్కమ్ ఏదైతే మీకు డిసైడ్ అయి ఉంటుంది కదా, ఆ 7.4% ఇన్కమ్ అనేది ఫిక్స్డ్. అది ఎవ్రీ మంత్ మీకు మీ సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్. గవర్నమెంట్ బ్యాక్డ్, ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. మరి చూడండి లో రిస్క్, సో లో రిస్క్ అయితే ఉండదు గవర్నమెంట్ దీనిలో. నెక్స్ట్ చూడండి రిటైర్మెంట్ ఫ్రెండ్లీ. రిటైర్మెంట్ ఫ్రెండ్లీ అంటే ఇది ఎలా అంటే ఒక పెన్షన్ టైప్ కాబట్టి రిటైర్మెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ మీకు ఈ స్కీమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మరి చూడండి ఇప్పుడు కాన్స్ చూద్దాం. డిసడ్వాంటేజ్లు ఏంటి? నో ట్యాక్స్ బెనిఫిట్, దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ క్యాప్ అంటే లిమిట్ ఉంది కదా, లిమిటేషన్ అంటే 9 lakhs కన్నా ఎక్కువ మనం పే చేయలేము, డిపాజిట్ చేయలేము ఎందులో, సింగిల్ అకౌంట్ అయితే. జాయింట్ అకౌంట్ అయితే మోర్ దెన్ 15 lakhs కన్నా మనం ఎక్కువ అందులో డిపాజిట్ చేయలేము. గ్రోత్, నో గ్రోత్, ఖచ్చితంగా ఇది గ్రోత్ అయితే కాదు. ఓకే, షేర్ మార్కెట్ లెక్క, మ్యూచువల్ ఫండ్స్ లెక్క మీకు అమౌంట్ అయితే డబల్ త్రిబుల్ అయితే రావు. ఓకే, సో ఇది మరి ఎవరికి సూటబుల్ అంటే సీనియర్ సిటిజన్స్కి చాలా యూజ్ అవుతుంది, హోమ్ మేకర్స్కి, పీపుల్ నీడింగ్ రెగ్యులర్ ఇన్కమ్ వితౌట్ మార్కెట్ రిస్క్. ఎవరైతే మార్కెట్ రిస్క్ లేకుండా రెగ్యులర్గా ఒక ఇన్కమ్ కావాలనుకుంటే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది, తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి మరి మంత్లీ ఇన్కమ్ చూడండి ఎంఐఎస్లో 1 lakh పెడితే మీకు అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? 617 అంటే 617 రూపాయలు వస్తుంది ఎవ్రీ మంత్ మీకు. అదే 3 lakhs మీరు పే చేసుకున్నారనుకోండి, డిపాజిట్ చేసుకున్నారనుకోండి, మీకు 1850 రూపీస్ వస్తుంది. అదే 5 lakhs కానీ మీరు డిపాజిట్ చేసుకుంటే మీకు ఎవ్రీ మంత్ 3083 వస్తుంది అనమాట. 3083 రూపీస్ వస్తుంది. అలాగే 7,50,000 కానీ పే చేసుకుంటే, డిపాజిట్ చేసుకుంటే 4,617 రూపీస్ వస్తుంది. అలాగే 9 lakhs కానీ మీరు పే చేసుకున్నాను, డిపాజిట్ చేసుకున్నాను అనుకోండి, 5,550 రూపీస్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఓకే, ఇలా మీకు నచ్చిన అమౌంట్ అయితే మీరు పే చేసుకోవచ్చు. మరి చూడండి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5 lakhs రూపీస్ అనుకోండి, 5 లక్షల రూపాయలు అనేది మీరు డిపాజిట్ చేశారు ఆ స్కీమ్లో. మంత్లీ ఇన్కమ్ కదా, మరి చూడండి ఎంతో మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 3,083 రూపీస్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years అంటే మంత్లీ ఎవ్రీ మంత్ 3,083 రూపీస్ చొప్పున 5 yearsకి ఎంత అవుతుంది అంటే 1,85,000 రూపీస్ అవుతుంది ఇంట్రెస్ట్, ఏదైతే మనకు వస్తుంది కదా ఇంట్రెస్ట్. మరి చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు చెప్పాను ఏంటిది 8.8% మీకు ఈ ఎంఐఎస్ స్కీమ్లో వస్తుందని చెప్పాను కదా, చెప్పాను. అది ఎలా వస్తుంది చూడండి. ఒకటి మీరు అబ్జర్వ్ చేశారు కదా, 3,000 ఎంతది 3,083 రూపీస్ అనేది మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ మంత్. ఎంత 83 రూపీస్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ వస్తుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఈ 3,083 రూపీస్ అనేది మీరు అకౌంట్లో పడిన తర్వాత మీరు సింపుల్గా ఒక ఆర్డి ఓపెన్ చేసుకున్నారు పోస్ట్ ఆఫీస్లో. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అంటారు కదా, మీరు పోస్ట్ ఆఫీస్లో సేమ్ టైంలో ఇది ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఎంఐఎస్ స్కీమ్, ఆ టైంలో ఆర్డి ఓపెన్ చేసుకొని మీకు వచ్చిన ఇంట్రెస్ట్ కానీ అందులో డిపాజిట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ వచ్చిన ఇంట్రెస్ట్ కానీ మీరు అందులో పే చేసుకుంటే అప్పుడు ఏమవుద్ది, ప్రజెంట్ ఆర్డి చూసుకుంటే 6.5% చొప్పున ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో ఎంఐఎస్ స్కీమ్లో ఆ ఇంట్రెస్ట్ మీరు ఆర్డీలో కానీ డిపాజిట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మీకు అని మీద 6.5% వస్తుంది అనమాట. 6.5% వస్తుంది. అలా ఎన్ని నెలలు అంటే 60 months అంటే 5 years కదా, 5 years వరకు మీకు ఇన్ని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఆర్డీలో. మరి చూడండి అలా చేస్తే ఏమవుతుందంటే చూడండి మీకు ఈ 1,85,000 వస్తుంది. అంతో పాటు మీకు ఏమొస్తుంది చూడండి, అంతో పాటు ఏమొస్తుంది అంటే ఒకసారి వెయిట్ చేయండి చూపిస్తాను. అంతో పాటు మీకు ఏమొస్తుందంటే ఇప్పుడు ఏదైతే మనం ఇంట్రెస్ట్ పెట్టాం కదా, ఇంట్రెస్ట్ ఆర్డీలో పెట్టాం కదా, మీకు అప్రాక్సిమేట్గా అదొక 34,000 రూపీస్ మీకు వస్తుంది. 34,000 రూపీస్ మీకు ఎక్స్ట్రా మీకు అమౌంట్ అనేది మీకు వస్తుంది.
ఏంది ఈ ఆర్డీలో మనం డిపాజిట్ చేసినందుకు, ఈ ఆర్డీలో పెట్టినందుకు ఆ 5 ఇయర్స్కి అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? 34,000 రూపీస్ మీకు వస్తుంది. మరి చూడండి 1,85,000 ప్లస్ ఈ 34,000 రూపీస్ కలుపుకుంటే ఎంత అవుద్ది? అప్రాక్సిమేట్గా 2,19,000 రూపీస్ అవుద్ది 5 ఇయర్స్కి. 5 ఇయర్స్కి ఎంత అవుతుంది చూడండి? 2,19,000 రూపీస్ వస్తుంది. మరి చూడండి 7.5% ఎంఐఎస్ స్కీమ్లో వస్తుంది. ఇది మామూలుగా మనకి కంపౌండ్లో చూసుకుంటే 1.4% వస్తుంది. ఆర్డీలో వచ్చే ఇంట్రెస్ట్ మనం కంపౌండ్ పరంగా చూసుకుంటే, అంటే ఏదైతే ఇన్వెస్ట్ చేసాం కదా 5 lakhs అని మీద కానీ ఈ 34,000 కానీ మనము చూసుకుంటే 1.4% వస్తుంది అనమాట. మరి చూడండి ఈ 1.4% ప్లస్ 7.4%, 7.4% ప్లస్ ఈ 1.4% కలుపుకుంది ఎంత అయింది? 8.8% ఎంత వస్తుంది? మీకు డౌట్ అయితే నేను ప్రూవ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 2,19,000 రూపీస్ వచ్చింది. 2,19,000 రూపీస్ వచ్చింది. ఐ రైట్ కదా? మరి దీనికి మనం ఇంట్రెస్ట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? టోటల్ అమౌంట్ మీద చేయాలి. అంటే ఎంతైతే మనం డిపాజిట్ చేసామో అని మీద చూడాలి. మరి చూడండి చేసుకుంటే దీనికి పర్సెంటేజ్ మార్చాలి కాబట్టి కట్ చేసేయండి చూద్దాం. సో ఎంత ఉంది చూడండి చూసుకుంటే ఇక్కడ 4 3 4 అంతేనా? అంత వచ్చిందనమాట. ఓకేనా? 4 3 4 4 3 ఇంకో 0 ఉంది కదా, అంటే అప్రాక్సిమేట్గా ఇంకో ఇక్కడ 0 ఉంది కదా, 0 వేసుకోండి. అంటే 43.4% మీకు టోటల్గా 5 ఇయర్స్కి వచ్చింది. ఎంతకు వచ్చింది? ఇది 5 ఇయర్స్కి ఎంత వచ్చింది? మరి 5 ఇయర్స్కి 43.4 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 43.4 బై 5 చేసుకుంటే 1 ఇయర్కి వస్తుంది మనకి. చూడండి 5 4 8 చూసుకుంటే 0 వేసుకుంటే ఎంత వస్తుంది? సారీ 8 పాయింట్ తీసుకుంటే 0 ఉంది కాబట్టి 6, అంటే చూడండి 8.6% అప్రాక్సిమేట్గా. 8.6% అప్రాక్సిమేట్గా, అంటే అప్రాక్సిమేట్ చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది చూడండి. మనం చెప్పినట్టు 8.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. 8.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. 7.4% ఎంఐఎస్ అయితే 8.8% అనేది ఎంత ఇలా కలుపుకోవడానికి 1.4% అనేది మీకు ఎందులో వస్తుంది? ఆర్డీలో వస్తుంది. ఆర్డీలో 1.4% అండ్ ఎంఐఎస్లో 7.4%. 7.4% కలుపుకుంటే 8.8% అనేది పర్ annum మీకు వస్తుందన్నమాట. ఇలా మీరు సేవ్ చేసుకుంటే, ఇలాగని ప్లాన్ చేసుకొని మీరు ఈ స్కీమ్ యూజ్ చేసుకుంటే చాలా మంచిగా మీకు రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓవరాల్గా స్కీమ్ యొక్క డీటెయిల్స్ అనమాట. మీకు అర్థమైంది కదా ఎలా 8.8% అనేది మీకు వస్తుంది అనేది ఇక్కడ మీకు చేసి చూపించాను నేను. ఓకే, సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ స్కీమ్ది. మీకు రియల్గా ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి.